సంబంధించి ఏంటి అనేది? అంటే ఏదో ఉన్నాయి నా దగ్గర చెయ్యని. ఇప్పుడు ఈ బయట పెట్టక ముందు అతను నన్ను అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నాయి తే అన్నా. నేను నా దగ్గర రాలేదు. మళ్ళా 2 రోజులు మళ్ళా నా భార్యతో కొట్లాడినా, నా కొడుకు నాకు ఇప్పి అంటాడు. దీనంతా చూస్తే టోటల్ డ్రామా అనుకుంటున్నాం మనం. అందరూ కలిసే చేశారు. భర్త ఈమె విడిపోలేదు, ఇద్దరు కలిసే మనీ కోసం ఆడిన ట్రాప్ ఇది. దీని వెనక ప్యూర్లీ వైసీపీ వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో కూడా మా నోటీస్ లో ఉన్నారు. త్వరలో బయట పెడతాం. విచారణ కమిటీ ఇవన్నీ బయటకు వస్తా అంటారు. 100 మేమంతా ఈ రోజు నుంచే మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాల్సినంత తయారు చేసుకుంటాం. ప్రతి దానికి ఈమె ఒక ఎంప్లాయ్, ఈమె టర్న్ ఓవర్ తీయండి అమ్మా. ఒక ఎల్డీసీ ఉద్యోగికి ఎంత ఉంటుంది నెలకు జీతం? 30 నుంచి 40 వేలు ఉంటది. ఈమె అకౌంట్లలో కోట్లు టర్న్ ఓవర్ అయింది. అది ఎట్లయింది? వైసీపీ నుంచి కూడా మనకి మోహన్ రెడ్డి గారు జాయిన్ అయి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నరేంద్ర గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. రాజకీయ కోణంతో ఇదంతా చేస్తున్నారు. మేము ఎదుగుతున్న పార్టీ కాబట్టి చూసి ఓరలేకే ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏదో నాగేంద్ర గారు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా కాకుండా ఉండి మేమేదైనా తప్పు చేసినాము అంటే ఏదో ఇంకో రకం. అదే దాని కాదని చెప్పలేము. అంటే అందరూ సజ్జనులు పతివర్తలు అని చెప్పలేము. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 5 కోట్ల ప్రజలకు 175 మంది ప్రజాప్రతినిధులు ఉంటే ఆ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, నీకేదో ఆయన వచ్చింది, ట్రాప్ లో దింపింది, దీంట్లో దింపింది, దాంట్లో దింపింది, మనం ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ దానికి ఇక్కడ వైసీపీ వాళ్ళు దగ్గరుండి చేయించినారు, వైసీపీ వాళ్ళు పంపించే మా వాడు నోట్లు ఏలు పెట్టినా కూడా సపరిచ్చ కొరుక్కుంటూ కూర్చునేవాడు అలాంటి కాబట్టి ఇలా జరిగింది. దీనికంతా వైఎస్ఆర్ సిపినే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని స్క్రిప్ట్ రాసినాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు వచ్చినారు. ఏమన్నా మాటలేనా? జరిగింది తప్పని తప్పు ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు. ఎక్కడమ్మా ప్రతి జిల్లాలో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు, అనంతపురం నుండి చిత్తూరు కలుపుకొని అన్ని పోతే ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఆదిమూలం ఉన్నాడు, నజీర్ ఉన్నాడు, అదే కిరణ్ రాయలు మనం పెద్ద బ్రహ్మాండమైనటువంటి కనకారం చేసినటువంటి కిరణ్ రాయలు గారు ఉన్నారు. అదే విధంగా మన ఈయన చిత్తూరు ఆదిమూలం సంబంధించి ఆయన రైల్వే కోడ్ ఈయన ఎక్కడున్నారు, ఎక్కడ లేరు వీళ్ళు? ప్రతి చోట కూన రవికుమార్ ఆయన విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక ఎంప్లాయీనే. ఈ విధమైనటువంటి టార్చర్ పెట్టారని నోరు కొట్టుకొని ఆయన టీవీల దగ్గరికి వచ్చి లాస్ట్ కి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే తప్పు చేసిన వాళ్ళే. ఒక మహిళతో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచన లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉన్న తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది, వీళ్ళ మీద రుద్ది ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మీరు చేసిన తప్పు అయిన తర్వాత ఆ తప్పు ఎంత తప్పు, చిన్నదా పెద్దదా, మీరు ఏం చేసినారనే దాన్ని మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన పెట్టుకొని ఆ తప్పుకు దానికి సరిపోయే సమాధానం చెప్పకుండా సంబంధించి మీ రియాక్షన్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు వీళ్ళు విచారణ కమిటీ వేస్తారు, ఏమవుతుంది? ఇప్పుడు కిరణ్ రాయల్ అనే క్యాండిడేట్ వేసినారు, మన దాని మీద విచారణ అన్నారు, ఏదేదో చెప్పినారు. లాస్ట్ కి ఇప్పుడు మళ్ళీ డిబేట్ లో కూర్చోబెట్టి ఆయనతో బ్రహ్మాండంగా స్పీచ్లు ఇప్పించాడు. ఆయన స్వయంగా చెప్పినారు, నాకు రోజు ఒకరితో నేను తిరుగుతా ఇట్లా నా ఇష్టం అని. పార్టీ నుండి సస్పెండ్ పేపర్ ఆ ప్రకటన వస్తుంది. ఒక సినిమా డైరెక్టర్ పోసాని మురళీకృష్ణ తీసుకొచ్చి స్టేషన్లో తిప్పి ఇష్టం వచ్చినట్టు, అంటే 60 ఏళ్ళు పైన ఉంటుంది అలాంటి తిప్పిరి. మా వంశీ గారిని తిప్పిరి. వీళ్ళు చేసే ఘనకార్యాలకైతే చిన్నగా సింపుల్ గా తప్పించేసి మేము సస్పెండ్ చేసినాం, మేము నోటీస్ ఇచ్చినాం, మేము ఎంక్వైరీ చేసినాం. ఎవరికి అవసరము? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత మీ ఎంక్వైరీలు ఏం అవసరము? ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఆదిమూలం ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత అక్కడ తీసుకుపోయి హైదరాబాద్ లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం లేక అక్కడ పోయి ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మళ్ళీ ఆమెను పిలుచుకొని బెదిరించి భయపడించి ఏదో విధంగా కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళతో పాటు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగులే కూటమికి సంబంధించినటువంటి లీడర్లు, వాళ్ళు కౌన్సిలర్ల స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా మహిళలను తీసుకుపోయి రేపులు చేసి చంపి ప్రతి చోట ఈ విధంగా జరుగుతుంటే కనీసం దాని మీద సీరియస్ గా తీసుకోలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. పిఠాపురంలో స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త ఒక అమ్మాయిని, మతిస్థితం లేని అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి పాటు చేసి పెడితే కనీసం నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఎట్లమ్మా? వీళ్ళని కాపాడుకోవడానికి కోసం వీళ్ళు ఏమి జరిగినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాటున నోరు జారినా కూడా వైసీపీ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి జైలు చుట్టూ తిప్పే కార్యక్రమాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ఇంత దారుణంగా చేయడం, ఇది ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ప్రజలు చూస్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే మేము ముగ్గురం కలిస్తే మన 15
ప్రజలు ఉంటాం. ఎట్లా ప్రజలు కదా ఇక్కడ ఓటేసేది. ప్రజలు కాకుండా మీరు అనుకున్నట్టు ఏమైనా మనం జరిగినట్టు జరిగితే చెప్పలేము. లేకుంటే ప్రజలు ఓటేసేటప్పుడు అయితే మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారు? ఇంత నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతూ మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటివి సూపర్ ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడం కోసం అవతల ఇతర లీడర్ల మీద రుద్దుతారు. మీకు మాట్లాడేప్పుడైతే తప్పిదమంటారు, మాకు మాట్లాడేప్పుడైతే మా గోరెంట్ల మాధవ్ అది రిపోర్ట్ కూడా రాలేదు, అలాంటి గోరెంట్ల మాధవ్ తీసుకొచ్చి దాని తప్పుడు ఇది ఏది అని చెప్తే మేము ఆరోపణ వచ్చిందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ కూడా ఇవ్వకుండా ఆయన దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసేటప్పుడైతే వాస్తవాలే మీరే మంచోళ్ళు, మీరే అంత ఈ సృష్టికర్తలే మీరు అయినట్టు మీరు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం మీద సస్పెండ్ చేసి చట్టపరంగా కేసు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి ఆ తర్వాత భవిష్యత్తులో కనీసం ఇంకొకరి ఈ ప్రయత్నం చేయకుండా ఉండేందుకైనా చేయండి. ఎమ్మెల్యేలు అట్లా చేస్తే కింద ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు మీకు సానుభూతిగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా తయారవుతారనే ఆలోచన కూడా మనకు రావాలి కదా. ఆ ఆలోచనే రాకుండా మన ఇష్టం గతంలో కూడా మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి చాలానే బయటకు వచ్చాయి. అప్పుడు కూడా డీప్ వీడియోలు కావాలని చెప్పి కుట్ర చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు, మా పార్టీ ప్రజల్లో ఆదరణ పొందుతుంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి ఆనాడు మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా చాలానే వచ్చాయి. మనతో పాటు గాది వెంకటేశ్వరరావు గారు జనసేనకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా లైన్ లో ఉన్నారు. దానికంటే ముందు ఇంతకు ముందు ఏదైతే నాగేంద్ర గారు నేను ఏం మాట్లాడలేదన్నారు ఆ మహిళతో ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆడియో కాల్ డిస్కషన్ ఏంటో అది కూడా చూద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.